ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పోస్టులు, చట్టాల అమలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరుగుతున్న చర్చల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. రావణ్పై నమోదైన కేసుల విషయంలో స్పందించినటువంటి ఆయన పురాణాలను అవమానించటం, శ్రీరాముడు సీతమ్మలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, తీవ్రవాదాన్ని సమర్థించటం, పాకిస్తాన్కు మద్దతు తెలిపే విధంగా మాట్లాడటం వంటి ఆరోపణల నేపథ్యంలో చట్టం తన పని మాత్రం తాను చేసుకుపోతుంది అని స్పష్టం చేయడం జరిగింది. అదే సమయంలో సోషల్ మీడియాలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ దూషణలు, విద్వేష ప్రచారాన్ని మాత్రం సహించబోమని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రకటనలపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా మరికొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా చట్టాల దుర్వినియోగం జరిగే ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావణ్ కేసును పక్కన పెడితే భవిష్యత్తులో ఇదే చట్టాలను విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై ప్రయోగించే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని టీవీ చర్చల్లో బీజేపీ ప్రతినిధులు ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్పై కూడా యుఏపీఏ వంటి కఠిన చట్టాలు ప్రయోగించాలని చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. దీంతో చట్టాలు నిజంగా న్యాయబద్ధంగా అమలవుతాయా, లేక రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే సాధనంగా మారుతాయా అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అదే ప్రమాణాలు అందరికీ సమానంగా వర్తించాలి. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడేవారు చేసిన వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు, టీవీ చర్చల్లో జరిగినటువంటి అవమానకర వ్యాఖ్యలపై కూడా సమానంగా చర్యలు తీసుకుంటేనే చట్టంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది అని వారు చెప్పుకొస్తున్నారు. ప్రశ్నించే వారిపై మాత్రమే కేసులు నమోదు చేసి అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న వారిని వదిలేస్తే చట్టం నిష్పాక్షికత కోల్పోతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ వ్యక్తిగత అనుభవాలను కూడా ప్రశ్న వేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు చేసినప్పటికీ కులాల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలతో తమపై కేసులు నమోదయ్యాయని, తాము ఎప్పుడూ కులం, మతం లేదా దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని వారు అనటం జరుగుతుంది. సనాతన ధర్మంపై గతంలో అనేక సభల్లో గౌరవప్రదంగా మాట్లాడిన ప్రసంగాలు కూడా అందుబాటులో ఉన్నాయని, అలాంటి వారిపైన కేసులు నమోదు చేయడం చట్టం అమలుపై సందేహాలు కలిగిస్తుందని పేర్కొంటున్నారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడాన్ని చాలామంది సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నారు. అయితే ఆ టాస్క్ ఫోర్స్ రాజకీయ పక్షపాతం లేకుండా చేయాలని, అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎవరు దూషణలకు పాల్పడినా సమానంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీవీ ఛానళ్లలో వ్యక్తిగత దూషణలు చేసిన వారైనా, సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసిన వారైనా ఒకే ప్రమాణంతో విచారణ జరగాలని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం అవసరమే అయినప్పటికీ చట్టాలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడానికి కాకుండా నిజంగా విద్వేషం, అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలను నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడాలి. ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అదే ఒకవైపు మాత్రమే అమలు చేస్తున్నారనే భావన కలిగితే టాస్క్ ఫోర్స్ లక్ష్యంపై కూడా అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుందని రాజకీయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి ప్రయత్నించండి. ఈ చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలా, అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీలకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి మరొక రకంగా వర్తించాలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.